అందరికీ మీ అందరికీ తెలుసు కదా, నిన్నటి వరకు కూడా ఒక అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున వైరల్ చేయడమే జరిగింది. ఆ అంశం ఏంటి అంటే బాయ్కాట్ లైలా. మీ అందరికీ తెలుసు ఈ బాయ్కాట్ లైలాని వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లారు అంటే, ఏదైతే యాక్టర్ పృథ్వీ ప్రీలీజ్ ఈవెంట్ సందర్భంగా వైసీపీని అవమానించే విధంగా మాట్లాడటం, 11 సీట్లే వచ్చినాయి, 150 నుంచి 11 సీట్లకే వచ్చినాయని చెప్పేసి వాళ్ళని అవమానకర రీతిలో మాట్లాడితే, ఈసారి ఎలా అయినా తమ ప్రతాపం చూపించాలి పృథ్వీకి అని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని వాళ్ళు స్ట్రాంగ్గా చాలా పర్సనల్గా తీసుకున్నారనమాట. ఇలాంటి సందర్భంలో ఎలా అయినా మా పవర్ చూపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బాయ్కాట్ లైలాని ట్రెండ్ చేయడం జరిగింది. అనుకున్నట్లుగా వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. కాకపోతే లాస్ట్లో పృథ్వీ ఏదైతే ఒక్కరోజు ముందు పృథ్వీ క్షమాపణ చెప్పినా కానీ జరగాల్సిన నష్టం అనేది జరిగిపోయింది సినిమాకి. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పినా కానీ ఏదైతే వైసీపీ సోషల్ మీడియా మాత్రం దీన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే విశ్వక్ సేన్ వాళ్ళకి వ్యతిరేకంగా మిడిల్ ఫింగర్ చూపించారు కదా, దాన్ని కూడా చాలా పర్సనల్గా తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఫిబ్రవరి 14 రోజు సినిమా రిలీజ్ అయింది. నిన్నటి వరకు కూడా బాయ్కాట్ లైలా ట్రెండింగ్, ఈరోజు మాత్రం డిజాస్టర్ లైలా అని చెప్పేసి ట్రెండింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల ఏంటి అంటే, ఇంకొకసారి సినిమా వాళ్ళు ఎవరైనా ఐపరాది లాంటి వాళ్ళు కానీ, ఆ జబర్దస్త్ షోలో కానీ ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఈ యొక్క వైసీపీ సోషల్ మీడియా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సందర్భంగా డిజాస్టర్ లైలాని పెద్ద ఎత్తున బుకింగ్స్ లేవు అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రెండ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.